ఎలా చేస్తారు అని నేను చూస్తున్నాను. అది ఎంత ఈజీనా అసలు పాస్ట్ లైఫ్ ఉందా లేదా అనేది కనిపెట్టడం అనేది? యాక్చువల్‌గా ఏమంటారంటే నార్మల్‌గా పుట్టిన పిల్లలు, బేబీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిద్రలో నవ్వినా, ఏడ్చినా ఇవన్నీ మనం ఏంటారు మన పెద్దోళ్ళొచ్చి వాళ్ళకి పూర్వజన్మ ఏదో గుర్తొచ్చింది. వాళ్ళ క్లాస్ లైఫ్ ఏదో గుర్తొచ్చింది అని చెప్తారు. దేవుడు ఆడిస్తున్నాడు అంటారు. సడన్ గా ఏడిపిస్తారు. సో మీ అమ్మని నీ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతాం అంటారు. ఇట్లాంటివన్నీ అంటూ ఉంటే వాళ్ళకి అవి పాస్ట్ లైఫ్ గుర్తొచ్చి వాళ్ళ పిల్లలు అలాగే నిద్రలో ఉలికి పడడం అవన్నీ అవుతూ ఉంటాయి అని మనము అంటూ ఉంటాం. అయితే అప్పటి వరకు ఈవెన్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ లో ఏమవుతుందంటే, నేను నార్మల్ గా చెప్తున్నాను అంటే బేసిక్ గా అంటే పాస్ట్ లైఫ్స్ నమ్మాలి నమ్మకూడదు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం అందరము ఇది ఇక్కడ మేము నేను కానీ స్వరూప గారు కానీ డిస్కస్ చేసుకునేది ఓన్లీ ఒక నాలెడ్జ్ పర్పస్ కి మాత్రమే డిస్కస్ చేసుకుంటున్నాం ఇదంతా. ఓకే, ప్రతి ఒక్కరికి పూర్వజన్మ తెలుసుకోవాలన్న ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అండ్ పూర్వజన్మలు ఉన్నాయి అంటే డెఫినెట్ గా ఉన్నాయి, లేవు అని ఏమన్నా ఉంటాయి పూర్వజన్మలు. అయితే ఈ థెరపీస్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే మనకు ఒక హిప్నటైజ్ చేసి మనల్ని మన పాస్ట్ లైఫ్ లోకి తీసుకెళ్లడం జరుగుతుంది అనమాట. ఎట్లా తీసుకెళ్తారంటే ఒక మనిషిని హిప్నటైజ్ చేసి మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ బ్యాక్ వెనక్కి తీసుకెళ్తూ ఉంటారు. ఎక్కడి నుంచి మీ చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను నా 30 ఏళ్లలో ఎలా ఉన్నాను, అంత 20 ఏళ్లలో ఎలా ఉన్నాను, 10 సంవత్సరాలకి ఎట్లా ఉన్నాను, 5 సంవత్సరాలకి ఎట్లా ఉన్నాను, ఇవన్నీ అవుతున్నప్పుడు నా జీవితంలో జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్, నాకు ట్రామా కలిగించిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, హ్యాపీనెస్ ఇచ్చిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కవర్ చేసుకుంటూ వెళ్ళి ఫైనల్గా ఎక్కడికి వెళ్తారు, మనం పుట్టినప్పుడు అమ్మ కడుపులో నుంచి అక్కడి నుంచి వెనక్కి ఎక్కడున్నాము అనే ఒక ప్రాసెస్ అన్నమాట. అదంతా ఒక ప్రొసీజర్. సో ఇది చెయ్యడము పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీస్ అయిపోతాయా అంటే ఇలా మనం చిటికేయగానే అయిపోవు. కొంతమందికి రిగ్రెషన్లోకి వెళ్తారు, చాలా మంది వెళ్ళలేరు, కొంతమంది హాల్యూసినేషన్స్లో ఉంటారు, అది కూడా ఉంది. ఓకే, సో ఏది రియల్ ఏది హాల్యూసినేషన్ అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ. కొంతమంది వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది ఓకే లైక్ ఐఎమ్ సో అండ్ సో లాస్ట్ లైఫ్లో అని. అది రియల్ హాల్యూసినేషన్ అన్నది మనం ఇప్పుడు ఒకసారి క్రాక్ చేద్దాం. భవిత విషయంలో సో అమ్మ భవిత, సో ఈ అన్ని లైఫ్స్ లో ఓకే వీ విల్ జస్ట్ ట్రైంగ్ టు నిన్ను జస్ట్ అర్థం చేసుకోవడానికి, ఓకేనా? ఎందుకంటే చాలా థెరపీస్ అవి చేసి ఉన్నా కానీ కొంతమంది ఇట్లా అంటే నీకుగా గుర్తు రావడము, పాస్ట్ లైఫ్ అన్నది గుర్తు రావడము, ఇది నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నా అనమాట. అంటే కొన్ని ఎక్కడో ఈ మధ్య మహారాష్ట్రలో ఎక్కడో కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి కదా, విన్నాము. మన స్టేట్ లో కొత్తగా ఉంది మా. సరేనా? సో ఈ లైఫ్ కి నువ్వు నాగరాణి కూతురువి, మహారాణివి లాస్ట్ లైఫ్ లో. ఈ లైఫ్ లో నీ పర్పస్ ఏంటి అసలు? ఒక అందరిలాగానే ఒక అమ్మాయి లెక్క నేను కొన్ని అంటే వెనక మోడల్ అవ్వాలి, స్టడీ పరంగా కానీ ఇలా నేను అనుకున్నాను చిన్నప్పటి నుంచి. బట్ అవన్నీ నేను ట్రై చేసిన ప్రతిసారి నాకు రిమెంబర్ ఇవే ఫాస్ట్ లైఫ్ గుర్తొస్తున్నాయి. అంటే గుర్తు చేస్తున్నారు కావాలని. ఎవరు అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న సర్పం కానీ ఇవన్నీ వచ్చేసి నా ఫేస్ మీద ఫేస్ పెట్టడం, అలాంటివి నేను బుక్స్ తీసుకున్నప్పుడు కానీ బుక్స్ లో కనిపించడం అలా జరుగుతూ ఉంటాయి నాకు. నీకు స్నేక్స్ కనబడుతూ ఉంటాయి. అయితే ఓన్లీ నీకు 2 లైఫ్స్ చెప్పావు, ఒక లైఫ్ లో రాణివని, ఒక లైఫ్ లో పాము అని. నువ్వు కూడా స్నేకే ఒక లైఫ్ లో, అవునా? అవును. సో ఈ పాము లైఫ్ తీసుకున్న తర్వాత లైఫ్ లో మీ మదర్ ఎవరైతే ఉన్నారో రాణి, ఆవిడ ఎప్పుడైనా వచ్చి నీతో మాట్లాడడం రీసెంట్ గా కూడా నేను నైట్ టైమ్ లో డైలీ వెళ్ళినప్పుడు అక్కడ ఆమెను కలిసి నేను మాట్లాడుతాను. అప్పుడు మాట్లాడినప్పుడు కొన్ని అంటే పవర్స్ అని అంటారు కదా. కలిసి మాట్లాడడం అంటే ఎక్కడ కలుస్తారు అంటే కనుక ఆ టెంపుల్ నేను చెప్పాను కదా విజయనగరం, ఆ టెంపుల్ దగ్గర ఒక గుడి ఉంది భూమి లోపల, అక్కడ మేము మీట్ అవుతాం. అంటే నువ్వు ఎట్లా అంటే సోల్ పోతుంది డైలీ నైట్ వెళ్ళిపోతుందా అమ్మాయి? సోల్ వెళ్ళిపోతుంది. నిద్రపోతే లెగుస్తావా పొద్దున్న దాకా? మార్నింగ్ 3 o'clock లేస్తా ఖచ్చితంగా. ఎన్ని గంటలకు? 3 o'clock అంటే 9 o'clock. 9 కి నిద్రపోతావు. 9 కి నిద్రపోయి నువ్వు ఎవ్రీడే 3 o'clock లెగుస్తావు. ఎన్ని సంవత్సరాల నుంచి? ఇది నాకు చిన్నప్పటి నుంచి ఏం కాదు, 18 years నుంచి ఇదైతే ఇంకా లేయర్ వచ్చిందో 3 o'clock వచ్చి లేపడం, పూజలు చేయని చెప్పడం, నేను చేయకపోవడం, తర్వాత వచ్చేసి నేను ఏదైనా ట్రై చేస్తానని పడగొట్టడం, చుట్టుకోవడం, నన్ను అలా హింసిస్తున్నారు అనమాట. నీకు అది బాగా అనిపిస్తుందా, హింస అనిపిస్తుందా? అంటే నేను అటు కాకుండా ఇటు కాకుండా ఏం చెప్పలేకపోతున్నా. అది వాళ్ళ ప్రకారం చూస్తే అది ధర్మం అనిపిస్తుంది, నాకేమైతే నాకు నరకం అనిపిస్తుంది. అయితే ఇప్పుడు నువ్వేమన్నావు, నాకు హింస అనిపిస్తుంది అన్నావు. హింస కదా, ఆ హింస నుంచి ప్రతి ఒక్కరికి ఒక రైట్ ఉంటుంది, హింస నుంచి బయటకు వచ్చేయాలి. ఓకే, ఆ బయటకు వచ్చే ప్రాసెస్ లో ఇప్పుడు నీకు హింసించే వాళ్ళు ఎవరు అంటే కనుక ఇప్పుడు ఇవన్నీ కనిపించడం అంటే వీళ్ళ ద్వారా కాదు, కొన్ని పవర్స్ అనేది
నన్ను ఇక్కడ కాకుండా అక్కడ కాకోకుండా కొన్ని దాంట్లో వల్ల నన్ను గాయపరచడం జరుగుతుంది. అవి నేను హింసగా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు సరే నువ్వు అవన్నీ కాదని ఈ రోజు అంటే నీ ఏ పనులు నిన్ను చేయనివ్వరు వీళ్ళు? అంటే ఒకటి స్టడీ పరంగా, ఇంకొకటి చదువుకోనివ్వరు, చదువుకోవద్దు నువ్వు. ఒకటి మోడలింగ్ విషయంలో ట్రై చేస్తుంటే అటు చేయనియట్లేదు. ఈ 2 విషయాలలో నన్ను ఎట్టాక ఇంకా ఏమన్నా సోప్స్ కానీ పడట్లేదు, హ్యాండ్స్ కి కెమికల్ అసలు పడట్లేదు. దాని వల్ల నేను ఏ పని వర్క్ చేయలేకపోతున్నా. ఏం పని చేయలేవు. ఒకవేళ గిన్నెలు కడిగినా బట్టలు ఉతికినా అది అనే సోప్ నాకు లిప్ లోపలికి వెళ్ళడం వల్ల స్కిన్ మొత్తం మంట రావడం, ర్యాషెస్ రావడం, ర్యాషెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా అంతే. ఎనీ కెమికల్ పడదు. ఇప్పుడు లిప్స్టిక్ పెట్టుకున్నాను. లిప్స్టిక్ కాదు అది, నార్మల్ గా నీ లిప్స్ అట్లా ఉంటాయా? కాదు, నేను అంటే కనుక న్యాచురల్ గా నేను యూస్ చేస్తాను. జనరల్ గా ఇప్పుడు కెమికల్ పడదు అంటే లిప్స్టిక్ ఈజ్ అ కెమికల్, రైట్? అవును, లిప్స్టిక్ కమ్స్ విత్ కెమికల్. నువ్వు పెట్టుకున్న బొట్టు బిల్ ఏదైతే ఉందో ద గమ్ విచ్ ఇస్ దేర్ దట్ ఈస్ ఆల్సో అ కెమికల్. నువ్వు పెట్టుకున్న కాటుక డెఫినెట్ గా మీ ఇంట్లో చేసిన కాటుక కాదు కదా అది? కాదు. దట్స్ ఆల్సో అ కెమికల్, ఇజంట్ ఇట్? సో బేసికల్గా యూ మే హ్యావ్ సమ్ ఓకే డెఫినెట్గా ఓకే ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్ యూ. ఓకే, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను నేను. తలకి ఏం పెడతావు నువ్వు? షాంపూ పెడతావా? ఆయిల్ ఏం యూస్ చేయను. ఆయిల్ యూస్ చేయవు. ఇట్స్ ఆల్ షాంపూ, ఇస్ ఇట్? సో దట్ షాంపూ ఈజ్ ఆల్సో కెమికల్? నో. ఓకే, ఏంటది? నేను ఒక్కొక్కసారి కుంకుడుకాయలు అన్నం వాడతాను. లేకపోతే కనుక న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేవి కొందరు అమ్ముతూ ఉంటారు కదా, అంటే కనుక న్యాచురల్ గా అవన్నీ యూస్ చేస్తాను అంతవరకు. అయితే న్యాచురల్ ప్రోడక్ట్స్ కూడా నేను ఆయుర్వేద అంటే నేను చాలా చేసిన ప్రాసెస్ లో దాంట్లో కొంతమంది కెమికల్స్ కలుపుతున్నారు. నేను ఆయుర్వేద కాస్మెటాలజిస్ట్ కూడా. ఓకే, సో ఆ కాస్మెటాలజీలో నాకు తెలుసు ఏవి ప్రోడక్ట్స్ లో కెమికల్ వాడతారు. డెఫినెట్ గా ప్రతి దాంట్లో ఒక ప్రిజర్వేటివ్ అనేది ఒక కెమికల్ అనేది వేయాల్సి ఉంటుంది మనం, ఏమా? సో ఎంత ఆయుర్వేద అని చెప్పినా ప్రిజర్వ్ అంటే మనం ఇంట్లో రెడీమేడ్ గా కుంకుడుకాయలు అన్నా కుంకుడుకాయ పులుసు నో కెమికల్. బయట ఏదైనా షాప్ లో కొన్నది ఒక 6 నెలలో 9 నెలలో ఉండాలి కాబట్టి దాంట్లో కాస్త ఒక ప్రిజర్వేటివ్ లాంటిది వేస్తాం. వేస్తే డెఫినెట్ గా అది కెమికల్ కింద కన్వర్ట్ అవుతుంది. సో బేసిక్ గా మేబీ నీకు హార్డ్ డిటర్జెంట్స్ కానీ హార్డ్ గా ఉండే సోప్స్ అవి నీ బాడీకి పడట్లేదు. ఓకే, సరే. చదువు దగ్గర మోడలింగ్ ఈ 2 విషయాలలో నీకు చాలా ఆటంకాలు వస్తున్నాయి కదా. ఈ 2 మినహాయించి ఎంత ఏజ్ అమ్మా? 22లో ఏం చదువుకున్నావు నువ్వు? నేను 6th లో స్టాప్ అయిపోయినా. అప్పుడు అమ్మవారు పోయడం వల్ల. అమ్మవారు వచ్చింది. మీ సిస్టర్ చదువుకుందా? ఏం చదువుకుందా? ఇప్పుడు ఒక సిస్టర్ ఏమో 10th కంప్లీట్ అయిపోయింది, ఇంటర్ కి ఎగ్జామ్ రాయాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ కట్టేస్తారు. ఇప్పుడు మార్నింగ్ లో ముందు ఒక అమ్మాయి ఉంది కదా, అమ్మాయి స్టడీ అంతా స్టాప్ అయిపోయింది. మీ అక్కది కూడా? ఇప్పుడు అక్క అమ్మకి హెల్ప్ చేస్తుంది. ఏం చేస్తారు మీ అమ్మగారు? టైలరింగ్ చేస్తారు. అలాగే వచ్చేసి ఇది ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే ఓకే. ఆ ఈవెంట్స్ లో మమ్మీ ఒకవేళ నాతో ఉండాల్సి వస్తే అక్క వెళ్తుంటది. నీతోటి? ఓకే, నీతోటి ఎందుకు ఉండాల్సి వస్తుంది మమ్మీకి? అంటే కనుక ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రియాక్ట్ అవుతానంట నేను. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు, నా మీద ఏమైనా పవర్స్ చూపించినప్పుడు ఆ సిచ్యువేషన్ లో అమ్మ తప్ప నేను ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. మెయిన్ అది ఒక్క థింగ్ తో అమ్మ ఆగుతుంది ఇక్కడ.